హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఈరోజు మాది మ్యారేజ్ డే అనమాట. అయితే ఆ రోజు మార్నింగ్ ఇంట్లో పూజ చేసినాను. పూజ చేసి ఇంకా మనకు ఇంకా అలవాటు కదా, అలవాటు అని కాదు, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకో అక్కడ పూజ చేస్తే ఆ ఆనందమే వేరబ్బా, అది చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా మామిడి పళ్ళు కూడా నైవేద్యం పెట్టేసినాను. ఇంకా ఆ రోజు గుడికి వెళ్ళాలి కదా, ఖచ్చితంగా ఖచ్చితంగా పిల్లల బర్త్డే రాని మా మ్యారేజ్ డే రాని గుడి మాత్రం మస్ట్ అండ్ షుడ్. కంపల్సరీ గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని కొబ్బరికాయ కొట్టుకొని రావాలి అంతే. అదైతే నేను ఒక ఆనవాయితీగా పెట్టుకున్నానులేండి. ఇంక ఇక్కడ గుడికి వెళ్ళేసి నేను మా వారే, పిల్లలకి ఎక్కడ కుదురుతుంది, వాళ్ళ డ్యూటీలు, పాప డ్యూటీ పాపది, వాడి డ్యూటీ వాడిది. సో ఇంకా మా ఇద్దరమే వెళ్ళేసి ఇంకా మళ్ళీ కొంచెం కొత్త చీర కట్టుకుంటే ఒక ఫోటో అయితే తీసుకోవాలి కదా కంపల్సరీ. ఇంక ఇదేమో టెంపుల్లో ఎక్కువేం దిగలేదులేండి, వచ్చేసినాము. ఇంకా మళ్ళీ వెళ్ళాలి కదా, మన డ్యూటీస్, ఆయన డ్యూటీ ఆయనది, నా డ్యూటీ నాది. ఇంటికి వచ్చేసి ఇంకా మళ్ళీ షాప్కి వచ్చేసినాను. ఇంకా షాప్లో తప్పదు, మనం ఎన్ని పనులు ఉన్నా మన వృత్తికి మనం ఏమంటారు విలువ ఇస్తే అది మనల్ని అంత ఎత్తులో నిలబెడుతుందని నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. అదే చేస్తుంటాను. ఎన్ని ఉన్నా షాప్ నాకు ఇష్టం, ఇంకా ఖచ్చితంగా రావాలి, బాధ్యత, ఇష్టం అన్నీ అనుకోండి. ఇంక కష్టం ఉన్నప్పుడు కష్టం ఉంటుంది, తప్పదు. కానీ అన్నిటినీ ఇష్టంగా భరించాలి కదా, అప్పుడే మనకు కష్టాలైనా ఇష్టంగా ఉంటాయి. అదే ఎప్పుడు చేస్తుంటా. ఇంకా వచ్చినాను, క్లీనింగ్ చేసుకోవాలి కదా, షాప్లో క్లీనింగ్ అయితే నేనే చేసుకుంటానులేండి. ఎంత చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏమి, ఇంతకుముందు ఉండిండ్రి ఇంకా వర్కర్స్, ఇంకెందుకులే నేనే చేసుకుందాము, మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు కదా అనుకుంటా. నేనైతే ఇంట్లో షాప్లో వర్క్ ఎక్కువే ఉంటుంది, బట్ ఇంక షాప్లో అయితే ఇంకెవరిని పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఆ మెటీరియల్స్ అవి ఇవి ఉంటాయి. ఇప్పుడు ఎవరిని నమ్మే సిచ్యువేషన్లో లేవన్నమాట. సో అందుకోసం సీసీ కెమెరా ఉంటుంది, కాకపోతే ఎందుకో ఇంకా నాకు అంటే నేను ఎక్స్పీరియన్స్ అయిందిలేండి షాప్లో, కొన్ని ఎక్స్పీరియన్స్ అయినాయి కాబట్టి ఇంకెవరిని పెట్టదలుచుకోలేదు, పెట్టను కూడా. ఎంతసేపు ఉన్నా నేనే చూసుకుంటూ ఉంటాను అన్నమాట. ఇంకా అదే ఇక్కడ ఇంకా క్లీనింగ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా టిఫిన్ ఆ రోజు ఇంట్లోనే చేసి వచ్చినానులేండి. ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికి వెళ్ళాలి. పిల్లలు సాయంత్రం కొంచెం తొందరగా రమ్మ బయటికి వెళ్దాం అని అంటే ఇంకా సరే అనేసి ముందు షాప్ మధ్యాహ్నం దాకా ఉండేసి ఇంకా ఆ రోజు స్వీట్ అది కూడా ఏం చేయలేదు. ఎందుకంటే మార్నింగే పిల్లలు వెళ్ళిపోయినారా, ఇంక అప్పుడు చేసుకున్న ఏముంటుంది చెప్పండి, చల్లగా అయిపోతుంది. మధ్యాహ్నానికి కదా వాళ్ళు వచ్చేది, ఈవినింగ్కి వస్తారు వాళ్ళు. మధ్యాహ్నం మేము ఇద్దరం ఉంటాంలేండి, వాడు కూడా వస్తాడు. సరేలే మధ్యాహ్నం చేసుకుందామని ఇంక ఇక్కడ తొందరగా క్లీన్ చేసి కొంచెం వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాను అనమాట. ఇక్కడ ఏంటంటే పాయసం, సేమియా పాయసం చేద్దామనేసి పెట్టినాను, పాలు పెట్టినాను, ఇక్కడ నెయ్యి వేసినాను. సేమియా వేయించాలి కదా, అందరికీ వచ్చు, నేనేదో కొత్తగా చూపిస్తున్నాను అని అనుకోకండి, జస్ట్ నేను చేసుకునేది చెప్తున్నాను అంతే. పాయసం రాని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు అయితే, కానీ చెప్తున్నా నేను. అది నెయ్యి వేసి జీడిపప్పు ఇంకా వేయించిన తర్వాత మళ్ళీ సేమియాలు కూడా ఇదే నెయ్యిలోనే వేయించుతా. ఒక పక్క పాలు పెట్టేసిన. నేను బెల్లంతో చేస్తాను అనమాట పాయసం, మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు బెల్లంతో చేస్తేనే. ఇంకా అది ఇక్కడ బెల్లం ముందు కరిగించేసి పానకంలాగా చేస్తాను. ఇక్కడేమో సేమియా తీసి పెట్టుకున్నాను చూడండి, హడావిడి అయిపోయింది. వాడికి టైం అవుతుంది, ఇంకా వాడు వస్తాడు. కొంచెం బెల్లం కూడా అట్లా దంచి నాన్న అంటే వాడే దంచి ఇచ్చినాడు. ఇంకా కవర్లో అయితే మనకు బెల్లం పక్కకోకుండా దంచే సుత్తెక్కు కూడా అంటకుండా ఉంటుంది కదా అని నేను కవర్లోనే దంచిపిస్తాను అన్నమాట. ఇంకా అట్లే కవర్లో దంచినాడు. ఇంకా దంచి ఇది పొయ్యి మీద పెడితే కరుగుతుంటుంది. పెద్ద కష్టమేం కాదు, అలాగని టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు. ఈజీగా 10-15 మినిట్స్లో చేసేయచ్చు పాయసం. నేనైతే అంతే టైమే తీసుకుంటా, ఎక్కువైతే తీసుకోను. ఇట్లా బెల్లం కరిగించేసి ఇంకా వంట కూడా చేయలేదనుకుంటా, వచ్చి ఇంకా వంట కూడా చేసేసినానులేండి. ఇంకా అవి ద్రాక్ష అవన్నీ తీసి పెట్టుకుంటున్నాను అనమాట, ఫాస్ట్ అవ్వాలనేసి. ఆ కౌంటర్ టాప్ చూడండి ఎంత మెస్సీగా ఉందో. ఇదేమో యాలకల పొడి,
ఇంకా సేమియాలు, నెయ్యి, ఇంకా అన్నీ వేసి రెడీగా పెట్టుకుంటే ఫాస్ట్గా అవుతుంది కదా వంట. ఇంకా అందుకని ఇక్కడ అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. బెల్లం అది పెట్టేసినాను, తొందరగా అయిపోవాలి కదా అని కొంచెం మంట పెంచుతున్నాను అనమాట. ఇక్కడ జీడిపప్పులు కూడా కొంచెం ఒలిసినానా అంటే ఇంకా వాడు ఒలిచిస్తున్నాను. నాకు చిన్న చిన్న పనులన్నీ మంచి హెల్ప్ చేస్తారులేండి, ఎందుకంటే పాప ఉండదు కదా, ఇంకా పాప డ్యూటీకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా వాడే చేసిస్తుంటాడు నాకు చిన్న చిన్నవి. అట్లా ఎల్లిపాయలు ఒలచడం, జీడిపప్పులు ఒలచడం పిల్లలకు నేర్పించాలండి. ఇట్లాంటివన్నీ వాళ్ళకు నేర్పిస్తేనే వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు అంటూ అలవడతాయన్నమాట. చెప్తుంటాను, చేస్తుంటారులేండి పిల్లలు కూడా. ఇంకా ఇట్లా మ్యారేజ్ డే రోజైతే చాలా హ్యాపీగా గ్రాండ్గా ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి, చూస్తుండండి. ఇదండి ఇవాళ నా వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు కూడా ఎంతమంది ఇట్లా పాయసం చేసుకుంటారు? మా ఇంట్లో సేమియా పాయసం అయితే చాలా ఇష్టంగా తింటారనమాట, మాకు కూడా చాలా ఇష్టం. ఇంకా జీడిపప్పు వేగిపోయినాయి, తర్వాత సేమియా కూడా వేసేసి ఇంకా సేమియాను కూడా వేయించేసి అక్కడ పాలు హీట్ అవుతున్నాయి కదా, దీంట్లోనే ద్రాక్ష ఎక్కువ వేయించకూడదు అనమాట. ఇంకా పాలు హీట్ అయిపోయినాయి, సేమియా వేసేసిన. ఎందుకో ఫోన్ ఏదో వచ్చేస్తే ఇంకా నేను మళ్ళీ అన్ని క్లిప్ అయితే తీసుకోలేదు. ఇంకా రైస్ కూడా పెట్టేసినాను, టమాటా కర్రీ ఏమో పెట్టేసినాను అక్కడ. ఇంకా అయిపోయింది, పాయసం కూడా అయిపోయింది చూడండి. ఇంకా గిన్నెలో వేస్తున్నాను, నా కొడుకు వచ్చినాడు. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.